ఇది నిన్న సండే రోజండి. ఇవాళ డే అయితే చాలా చిరాగ్గా నడిచింది. ఏమేం చేశాను ఏంటి ఇవాళ అనేది మీతో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. చిరాగ్గా నడిచింది అని చెప్పేసి అన్నాను కదా. యాక్చువల్గా ఈరోజు హెన్నా పెట్టుకున్నాను ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ మంత్స్. అది పల్చగా అయిపోయో ఏమో తెలియదు కానీ కారిపోతుందన్నమాట. అసలు ఎంత చిరాకు వచ్చిందంటే అనవసరంగా ముందర పెట్టుకున్నాను అని అనిపించింది. మోరోవర్ ఎండగా కూడా లేదు, కొంచెం మబ్బు మబ్బుగా ఉంది. అందుకోకంత కొంచెం త్వరగా డ్రై అవ్వలేదన్నమాట. అది చాలా అంటే చాలా చిరాగ్గా ఉంది. ఈరోజు 8 o'clockకి లేచానండి. ఈరోజు సండే అని చెప్పాను కదా. సండే రోజు కంపల్సరిగా డీప్ క్లీన్ చేస్తానన్నమాట నేను ఇంటిని. డీప్ క్లీనింగ్ అంటే బీరువాలన్నీ తుడవడము, కిటికీలన్నీ తుడవడము, ఫ్యాన్స్ తుడవడము, అన్నీ ఏవైతే ఉన్నాయో హాల్లో టీవీ యూనిట్ ఉంది కదా దాన్ని తుడవడము, ఇంకా ప్రతిరోజు ప్రతి వీక్ ఇవన్నీ చేస్తాను. డైలీ చేసేవి కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను కదా. నెక్స్ట్ ఎప్పుడన్నా మళ్ళీ చూపిస్తానులేండి నేను అసలు రోజు ఏమేమి తుడుస్తాను ఏంటి అనేది. నేను అసలు ఇనీషియల్గా అంటే రెంట్ హౌస్లో ఉన్నప్పుడు 15 డేస్కి ఒకసారి అలాగా క్లీన్ చేసేదాన్ని అనమాట. ఇది ఓన్ హౌస్కి వచ్చిన తర్వాత కానీ ఎందుకో తెలీదు, నాకు కూడా టైం పాస్ అవ్వట్లేదు అనమాట. అందుకొక కొంత నేను ఎవ్రీ వీక్ ఇలాగ క్లీన్ చేయడం నేర్చుకున్నాను అనమాట. ఆఫీస్కి వెళ్తూ ఉంటాను కదా, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనకి టైం పాస్ అయిపోతుంది ఆబ్వియస్గా. కానీ ఆఫీస్ లేనప్పుడు దట్టు కొత్త ఇంటి మోజు అనేది ఉంటుంది కదండి. క్లీన్ చేయాలని తాపత్రయం ఉంటుంది కదా. అందులో భాగంగా క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు వెనక్కి తిరిగి చూడలేదు, క్లీనింగ్ చేస్తూనే ఉంటాను అనమాట. ఎందుకో తెలీదు, నాకు వీక్లీ వన్స్ ఇలాగ క్లీన్ చేయకపోతే ఎందుకో ఇల్లంతా దుమ్ముగా ఉంది అనే ఫీలింగ్లో ఉంటాను అనమాట. బాగా అలవాటు అయిపోయింది నాకు. మెయిన్ ఫస్ట్ ఏంటంటే బెడ్రూమ్స్లో క్లీన్ చేసేస్తాను. అంటే ఏదైనా ఫస్ట్ బెడ్రూమ్స్లో క్లీన్ చేసేసిన తర్వాత హాల్ కిచెన్ క్లీన్ చేస్తాను అనమాట. మాది ఓపెన్ కిచెన్ కదండి. నేను ఆల్రెడీ ఓపెన్ కిచెన్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. ఓపెన్ కిచెన్ కాబట్టి ఫస్ట్ 2 బెడ్రూమ్స్ క్లీన్ చేసేసిన తర్వాత హాల్ తర్వాత కిచెన్ చేస్తాను అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్లో నాకు ఇష్టమైన ప్లేస్ ఏమన్నా ఉందా అంటే ఈ మధ్యకాలంలో ఒకటి మా వార్డ్రోబ్స్, 2 మా డ్రెస్సింగ్ టేబుల్. ఎందుకు అని అంటే ఈ రూమ్లో చెదలు పట్టినాయి అనమాట. 1 year బ్యాక్ చెదలు పట్టినప్పుడు మొత్తం వుడ్ అంతా తీపిచ్చేసాము. అది తీపిచ్చేసి గ్రానైట్ వేయించుకున్నాం అనమాట. బీరువాలు, ఆ బీరువాలతో పాటు డ్రెస్సింగ్ టేబుల్ కూడా వుడ్ ఉండేది, అది కూడా తీపిచ్చేసి గ్రానైట్ వేసుకున్నాం అనమాట. అసలు ఈ గ్రానైట్తో ఈ డ్రెస్సింగ్ టేబుల్ చాలా సింపుల్గా ఉంటుందండి. అందరికీ నచ్చాలని లేదు, కాకపోతే మన ఇంట్లో మనము కావాలని ఇష్టపడి కష్టపడి చేపించుకుంటాం కదా. అందులో భాగంగానే నా డ్రెస్సింగ్ టేబుల్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వుడ్తో ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి నేను అనుకుంటానండి, ఒక మోడా తెచ్చుకుందాము అని చెప్పి కేన్తో ఉన్న మోడానే తేవాలి అని అనుకున్నాను. కూర్చుని రెడీ అవ్వచ్చు కదా అని చెప్పి. నిజం చెప్తున్నానండి, ఇప్పటి వరకు 10 years అయింది ఈ ఇంట్లోకి వచ్చి. ఇప్పటి వరకు లక్డీ కప్పులు నేను చాలాసార్లు వెళ్ళే ఉంటాను. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారన్నా నాంపల్లి ఎగ్జిబిషన్ కన్నా వెళ్ళేటప్పుడు కూడా వెళ్తాను. అదేంటో తెలీదు, ఇప్పటి వరకు నేను మోడా అయితే తీసుకోలేదండి. రీజన్ నాకు కూడా తెలీదు ఎందుకు ఏంటి అని. కాకపోతే ఎందుకు మోడా అంటే మా ఇంట్లో నా చిన్నప్పుడు మాకు కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది. ఆ డ్రెస్సింగ్ టేబుల్కి 2 మోడాస్ ఉంటాయి, 2 సొరుగులు ఉంటాయన్నమాట. డ్రాయర్స్, సొరుగులు అంటే ఆ డ్రాయర్కి రెండు వైపులకి 2 మోడాలు ఉండేవన్నమాట. నాకు ఇంకా అదే థాట్లో మా అమ్మ వేసింది కదా, అలాగా నేను కూడా అలా మోడా వేసుకోవాలి. ఒక్క మోడానే అనుకున్నాను.
మోడా వేసుకోవాలి అని అనుకున్నాను. కానీ ఇప్పటి వరకు అది ఫుల్ఫిల్ అవ్వలేదు, ఎందుకో నాకు కూడా తెలీదు. ఇక్కడ క్లీనింగ్ బెడ్రూమ్లో అయితే మాస్టర్ బెడ్రూమ్లో కొంచెం ఎక్కువ టైం పడుతుందండి, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎస్పెషల్లీ. ఈ మధ్యాహ్నం జుట్టు బాగా రాలుతుంది. అది చిన్న చిన్న బేబీ హెయిర్ కూడా వచ్చేసింది. కాకపోతే ఆబ్వియస్గా జుట్టు ఏదైతే రాలిపోయేది ఉంటుందో అది రాలిపోతే కొత్త హెయిర్ గ్రోత్ ఉంటుంది కదా, ఆ భాగంగా అసలు ఆ హెయిర్ అయితే బాగా ఊడిపోతుందనమాట. ప్రతీదీ నేనైతే గుచ్చి గుచ్చి చూస్తాను, జుట్టు ఎక్కడన్నా ఉందేమో. నేల మీద ఉన్నా కానీ నాకు ఎందుకో ఎంత చిరాకు వస్తుందో, అంటిల్ అన్లెస్ అది తీసేంతవరకు నా కళ్ళంతా అక్కడే ఉంటాయన్నమాట. నాకు ఎందుకో అలా అలవాటైపోయింది. ఇంకేం చేయలేము కొన్ని అందుకు కొంత ఎక్కువ టైం పడుతుంది అనమాట నాకు క్లీన్ చేసుకోవడానికి. ఈరోజు 8 o'clockకి లేచాను అని చెప్పాను కదండి, తను వచ్చేసి 12:45కో ఎప్పుడో వచ్చింది. ఇంకా దాని తర్వాత మొత్తం అన్ని పనులు చేసుకుని మళ్ళీ డస్టింగ్ చేసి ఇంకా తనను పంపించి చెత్త అంతా కింద పడేసి వచ్చి మొత్తం పనంతా అయ్యేసరికి ఎంత అయింది నాకు తెలిసి 3 అయినట్టుంది. అసలు ఈ మధ్యలో ఏమేం పనులు చేశాను అనేది కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను. దాని తర్వాత కూడా ఏం చేశాను అనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే ఒక పక్కన పనులు చేసుకుంటూ ఇంట్లో పనులు, ఇంకొక పక్కన అయితే డిష్ వాషర్ ఆన్ చేస్తున్నాను. ఆల్రెడీ డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేసేసాను. నేను ఎప్పుడు చెప్తున్నాను కదండి రీసెంట్ వీడియోస్లో, ఎప్పటికప్పుడు అన్లోడ్ చేస్తున్నాను, ఎప్పటికప్పుడు లోడ్ చేసేస్తున్నాను అనమాట. అలా అయితే మనకి ఇబ్బంది కూడా ఉండదు. ఒకటేసారి పెట్టుకోవాలని ఇబ్బంది ఉండదు, ఒకటేసారి తీసుకోవాలని ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక 2 days అలా 2 days కాదులేండి, ఇవాళ క్లీన్ అయిపోతే మేబీ సాయంత్రం కానీ రేపు కానీ కంపల్సరిగా అన్లోడ్ చేసేసి అవి సర్దేస్తున్నాను అనమాట. అవి సర్దేస్తే మనకి కూడా మన దగ్గర కొంచెం గిన్నెలు ఉన్నట్టు కనిపిస్తాయి. అలాగే ఏమన్నా అవసరం ఉంటే పద్దాకా ఈ డోర్ ఓపెన్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పి కొంత సర్దేస్తున్నాను అనమాట. గిన్నెలు ఈ ఆర్గనైజ్ చేయడం అయితే బాగా నేర్చుకున్నాను డిష్ వాషర్లో. అలాగా నేను డంప్ చేసేస్తున్నాను అని మీరు అనుకుంటారు, కానీ నేను డంప్ అయితే చేయనండి. ఎందుకంటే అది ఎలాగా దేని బేసిస్ మీద కడుగుతాదో నాకు కొంచెం అవగాహన వచ్చింది. ఇది మేము ఆగస్ట్లో తీసుకున్నాము. నాకు కొంచెం థాట్స్ ఉన్నాయి, అది ఎలా వాష్ చేస్తుంది, అసలు ఎలా పోతాయి చెత్త అంతా ఎలా పోతుంది అనేది నాకు కొంచెం తెలుసు. సో డంప్ అయితే చేయను, ప్రాపర్గానే పెడతాను. మీకు అలా డంప్ చేసినట్టు కనిపిస్తుంది అంతే. హాట్ వాటర్తో కడుగుతుంది కాబట్టి నాకైతే డిష్ వాషర్ చాలా బాగా నచ్చింది. ఎందుకు అనంటే మనము కానీ పనులు కానీ కడిగితే అంత హైజీన్గా ఉండదు. హాట్ వాటర్ 60 degrees హాట్ వాటర్లో కడుగుతుంది అనమాట. సో మంచిగా అనిపిస్తుంది నాకు. మోరోవర్ చాలామంది నన్ను అడుగుతారు, నీకు ఓసిడి కదా, నీకు అసలు డిష్ వాషర్ కడిగే గిన్నెలు నచ్చుతున్నాయా అని చెప్పేసి అంటారు. 100కి 200% నచ్చుతున్నాయండి. నాకైతే చాలా టైం సేవ్ అవుతుంది అని అనిపిస్తుంది. ప్లస్ ఇంకొకటి హాట్ వాటర్ చెప్పాను కదా, హాట్ వాటర్తో కడుగుతుంది. కొంచెం మనం లోడ్ చేస్తే సరిపోతుంది. అన్లోడ్ ఎలాగా మనం నార్మల్గా గిన్నెలు కడుక్కున్నా మనం బుట్టలో సర్దుకుంటాం కదా, జస్ట్ లోడింగ్ ఒక్కటే కొంచెం ఒక 10 minutes అలాగ టైం పడుతుంది అంతే. సో ఇంకా ఇక్కడైతే పాలు ఉన్నాయి, ఆ పాలని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేను ఇప్పుడు ఒక ఫోన్ మాట్లాడానండి, మీషో నుంచి కాల్ చేశారనమాట. యాక్చువల్గా నేను మీషోలో చీర పిన్స్ ఆర్డర్ చేశాను. అయితే ఇవి చాలా బాగుంటాయనే ఆశతో ఆర్డర్ చేశాను అనమాట. కాకపోతే తుస్ అయింది. ఎందుకు అనేది మీరే చూడండి తెలుస్తుంది. నేను చిన్న తిరుపతిలో ఇలాంటి చీర పిన్స్ 2 తీసుకున్నాను అనమాట. సో బాగున్నాయి అవి. అలాంటివి మళ్ళీ తీసుకుందాము అని అంటే అసలు దొరకట్లేదు అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో అమీర్పేట వెళ్ళాను ఒకరోజు పని కట్టుకుని, అక్కడ కూడా దొరకలేదన్నమాట. ఇంకా అక్కడే దొరకలేదంటే ఇంకెక్కడ ఉంటాయో రా బాబు అనుకుని వచ్చేసాను అనమాట. బాగానే పైకి చూస్తే బాగానే ఉన్నాయి, కానీ వెనకాల పిన్స్ అంత స్ట్రాంగ్గా లేవన్నమాట, ఊడిపోతాయి అని అనిపించింది. ముందరైతే ఈ స్టోన్స్ వర్క్ కానివ్వండి, కలర్ఫుల్ స్టోన్స్ కానివ్వండి, మొత్తం 6 pieces 250 264 పడిందనమాట. బాగున్నాయి. కాకపోతే పిన్సే ఉంటాయో ఊడిపోతాయో
త్వరగా పోయింది అని అంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది కదా, ఒక్కటే కొనుక్కున్న కొంచెం మంచిది కొందాము అని చెప్పి ఇంకా ఇవన్నీ తీసి చూసిన తర్వాత నేను డిసైడ్ అయ్యింది ఏంటి అని అంటే రిటర్న్ పెడదాము అని డిసైడ్ అయ్యాను. మరి రిటర్న్ పెట్టేటప్పుడు వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే మనకు వచ్చిందో అలాగే ఇవ్వాలి కదండి. కానీ నేను ఏం చేశాను, వెంటనే అనుకున్నాను, కాకపోతే ఇవి నేను సేమ్ ఎలాగైతే తీసానో అలా పెట్టకుండా గలీజ్గా అంటే దీనిది దానికి దానిది దీనికి అన్నట్టు అలా పెట్టేశాను. అందుకనే ఒకసారి కూర్చుని స్టేబుల్గా మళ్ళీ వీటిని ప్యాక్ చేసి అందులో పెట్టి రిటర్న్ పెడదాము అని అయితే అనుకున్నాను అనమాట. బాగున్నాయి, డిజైన్స్ కూడా బాగా అనిపించినాయి, కానీ ఎందుకో పిన్సే అంత బాగోలేదు. మీషోలో ఇలాంటివి కూడా ఉంటాయి, ఇలాంటివి కూడా మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, అసలు లేనిదంటూ ఏమీ లేదు అని అనిపించింది నాకైతే ఇవి చూసిన తర్వాత. చిన్న చిన్న క్లిప్స్ స్టోన్స్ ఉంటాయి కదండి, క్లచెస్ లాంటివి, అలాంటివి కూడా ఉన్నాయండి బాబు మీషోలో. వామ్మో, ఇలాంటివి కూడా వచ్చేసినాయా ఇందులో అని అనిపించింది. సో ఇవైతే మొత్తం 6 పీసెస్ వచ్చినాయి. కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట. డిజైన్స్ కూడా మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. కాకపోతే జస్ట్ ఆ పిన్ ప్రాబ్లం వల్ల రిటర్న్ ఇచ్చేయాల్సి వచ్చిందనమాట. చెప్పాను కదా, డిఫరెంట్ కలర్ స్టోన్స్ ఉన్నాయన్నమాట. ఆ స్టోన్ వర్క్ కూడా అంత చూడడానికి బాగోకుండా అలాంటిది ఏం లేదు. ఈ స్టోన్ వర్క్ కూడా చాలా బాగుంది. కానీ ఆ పిన్ క్వాలిటీ కనుక కొంచెం మంచిగా ఇచ్చుంటుంటే ఇంకా మనకి మంచిగా ఉండును, ప్లస్ వేరే వాళ్ళకి ఏమన్నా సజెస్ట్ చేస్తే కూడా మంచిగా ఉంటుంది అని అనిపించింది. ఇగో ఈ 6 పీసెస్ ఇలా వచ్చినాయి అన్నమాట. ఎలా ఉన్నాయి, పిన్స్ తప్ప ఈ డిజైన్స్ అయితే బాగానే ఉన్నాయి. చూశారు కదా, జస్ట్ పిచ్చిగా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసాను. ఇంకా మా లక్ష్మి వచ్చింది, పనంతా అయిపోయింది. చెప్పాను కదా, స్నానం చేసేసరికి 3 అయ్యింది. హెన్నా పెట్టుకున్నాను. ఆ హెన్నా వల్ల అసలు ఎంత చిరాగ్గా అనిపించిందంటే ఈరోజు డే అంత చిరాకు వచ్చేసింది అనమాట. తను త్వరగా కానివ్వక్క అంటే పాపం తన మీద కూడా అరిశాను. ఎందుకే అలా అంటావు, నేను ఏమన్నా లేట్ చేస్తున్నానా, నువ్వే 11ంటికి రమ్మంటే 1 గంటకు వచ్చావు అని చెప్పి నేను తన మీదే అరిశాను అనమాట. కానీ తప్పదు, నేను ఇంకా ఎంత లేట్గా చేస్తానో తను అంత ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోవాలి. పాపం తను కూడా వేరే చోట్ల పని చేయాలి కదా, తను కూడా వెళ్ళిపోయిందనమాట. ఇంకా చికెన్ తీసుకొని వచ్చింది. పొద్దున్న ఒకసారి చెప్తే చికెన్ తీసుకొని వచ్చింది. తనే కడిగేసి ఇచ్చేసింది అనమాట. ఇంకా నేనైతే మ్యాగ్నేట్ చేశాను. జస్ట్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, పసుపు ఇవి వేసి కొంచెం కలిపి పెట్టాను డీప్ ఫ్రిడ్జ్లో. చాలా ముక్కల వరకు అయితే లెమన్ జ్యూస్ వేసాను. కొన్ని ముక్కలు ఈరోజు ఏవైతే చేసుకోవాలో వాటిల్లో అయితే పెరుగేసి కలిపి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఒక ½ అన్ అవర్. నేను స్నానానికి వెళ్ళే ముందర తీసి బయట పెట్టాను. స్నానం నుంచి వచ్చిన వెంటనే టైం 3 అయిపోయింది, ఆకలేస్తుంది. ఇంకా వీటిని ఫ్రై చేద్దాము అని చెప్పి ఒక ప్యాన్లో ఆయిల్ పోసి, కొంచెం ఆయిల్, ఇంకా ఏమీ లేదండి, జస్ట్ పెరుగులో వేసిన చికెన్ ఉంది కదా, ఇవైతే అన్ని ముక్కలు వేసేసి కొంచెం మూత పెట్టాను అనమాట. మరి మేబీ పెరుగేయడం వల్లనో ఏమో తెలియదు, కానీ గ్రేవీ లాగా ఉంది. మంచిగా అనిపించింది నాకు కూడా తినడానికి. నేను ఇంకా పుల్లగా ఉందేంటి, నేను ఇది వేయలేదు కదా అని అనుకున్నాను, నిమ్మకాయ వేయలేదు కదా అని అనుకున్నాను. కానీ పుల్లగా ఉన్నది ఎందుకు అని అంటే పెరిగేసాం కదా. ఇంకొకటి ఏంటి, పెరుగు వేడి చేస్తే ఇరిగిపోయినట్టు ఉంటుంది కదండి, ఆ ఇరిగిపోయిన ఇదే గ్రేవీలాగా వచ్చిందనమాట. మంచిగా అనిపించింది నాకు కూడా. అయితే నాకు సడన్గా ఏమనిపించిందంటే ఇందులో ఎగ్స్ వేస్తే బాగుండేది కదా అనిపించింది. ఒకరోజు నేను రొయ్యల కూర వండానండి. రొయ్యల కూర వండితే అందులో ఎగ్స్ వేస్తే బాగుంటుంది అని ఒకసారి ఎక్కడో చదివానో విన్నాను, గుర్తులేదు, కానీ అలా అనిపించింది. అయితే నేను ఆ రోజు కూడా ప్రాన్స్లో ఎగ్ వేసి వండాను అనమాట కూరని. ఇవాళ కూడా నేను చికెన్లో ఎగ్ వేసి జస్ట్ ఒక 2 ఎగ్స్ కొట్టేసి వేసేద్దాము అని అయితే డిసైడ్ అయ్యాను. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది.
మేబీ ఇది 250 గ్రామ్స్ కంటే ఎక్కువ ఉంటుంది అనుకుంటా చికెన్. కానీ ఇక్కడ ఏంటో నాకు తెలియదండి, మనం అడిగితే తప్ప లివర్స్ వెయ్యరు అనమాట, అంటే గుండెకాయలు వెయ్యరు. ఎందుకో నాకు కూడా తెలీదు. కానీ మన సైడ్ అయితే అడగకుండానే వేసేస్తారు కదా గుండెకాయలు. బేసిక్గా నాకు ఒకప్పుడు అసలు చికెను మటను ఇలాంటివంటే ఇష్టం ఉండదు, అండ్ ఓన్లీ గుండెకాయ ముక్కల్నే తింటానన్నమాట, అది కూడా లివర్ని తింటానన్నమాట. కానీ ఇక్కడ వాళ్ళు అయితే ఇవ్వట్లేదు కదా. ఇంకా ఎప్పుడన్నా నేను వెళ్తే, చాలా రేర్గా వెళ్తున్నాను, ఒకవేళ నేను వెళ్తే కనుక లివర్ ఇవ్వమని స్పెసిఫిక్గా అడుగుతానన్నమాట. మా ఇంటి దగ్గర చికెన్ షాప్ ఉంటుంది, అక్కడ ఏంటంటే 1 కేజీ చికెన్ కొంటే 2 ఎగ్స్ ఫ్రీ. దాంతోపాటు వేరే ఎగ్స్ కూడా తీసుకొని వచ్చింది లక్ష్మి. ఇంకా 2 ఎగ్స్ అయితే ఇందులో కొట్టేసి వేసేసాను అనమాట. బాయిల్ చేస్తే బాగుండేది అని అనిపించింది, కానీ ఇప్పటికే మనకు ఆకలేస్తుంది. ఇంక నేనైతే ఆగలేను అని చెప్పి ఇందులో వేసేసి కొట్టేసి ఇందులో వేసేసాము. వేసేసిన తర్వాత జస్ట్ ఒకసారి మంచిగా కలిపి మూత పెట్టాను అనమాట. ఒక 2 to 3 minutes కోసం మూత పెట్టాను. ఈ కోడిగుడ్డు అనేది మంచిగా ఉడుకుతుంది కదా అని చెప్పి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత అసలు చూశానండి, నాకైతే మౌత్ వాటరింగ్ తెలుసా. అన్నం తినట్లేదు కదా, కానీ ఇది ప్రోటీన్ ఫుడ్. నాకు తెలిసి నేను విన్నది ఏంటి అని అంటే, ఏ ఫుడ్లోనైనా ఫైబర్ ఉంటుంది అనేసి విన్నాను, కానీ తక్కువ, ఫైబర్ కాదు, ఏ ఫుడ్లోనైనా కార్బ్స్ ఉంటాయని విన్నాను, కానీ తక్కువ కార్బ్స్ ఉన్నది తింటే మంచిది అని జస్ట్ నా ఒపీనియన్ అంతేనండి. ఎందుకు అని అంటే కార్బ్స్ షుగర్ లెవెల్స్ని ఎక్కువ స్పైక్ చేస్తుందేమో అని చెప్పి నాకు డౌట్. మనకి ఏమన్నా ఇలాంటి కన్సర్న్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు కదా. వాళ్ళు కూడా వైట్ రైస్ తినడం మానేమని చెప్తా ఉన్నారు కదా ఈ మధ్యన. ఇంకా ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. ఈరోజు కూడా నేను అర్బన్ క్లాప్ వాళ్ళని బుక్ చేశానండి. నిన్న ఎస్ మేడంని బుక్ చేశాను పెడిక్యూర్ కోసము. ఇవాళ అయితే నేను చేతులకి కంపల్సరీగా వ్యాక్స్ చేయించుకుంటాను అనమాట. చేతులకి అలాగే ముఖానికి కూడా వ్యాక్స్ చేయించుకున్నాను. జస్ట్ ఒక 1 hour, అది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 7 o'clockకి అలాగా వాకింగ్కి వచ్చానండి. ఇవాళ అసలు 7 అయినా కానీ అసలు చీకటే అవ్వలేదు తెలుసండి, వేడిగా ఉంది, హ్యూమిడిటీ ఉందన్నమాట. ఇంకా 7 అయ్యింది కదా అని చెప్పి వాకింగ్కి వచ్చాను. వాకింగ్ నుంచి కిందకి వెళ్ళేసరికి 10 to 9 అయ్యింది. 10,000 steps వేసి వచ్చాను అనమాట. ఇంకా కొన్ని గిన్నెలు పొద్దున్న డిష్ వాషర్లో వేసినవి కాకుండా కొన్ని నేను కడిగాను అనమాట. ఒక 2-3 అవి జస్ట్ సర్దుతున్నాను అనమాట. అవి సర్దేసిన తర్వాత నాకు ఇంకా వెంటనే పనులన్నీ చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అసలు ఏం పని ఏ రోజుతో ఆ రోజు చేసేయాలి, ఎంత లేట్ అయినా కానీ, అలా అని అనుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి డిష్ వాషర్లో గిన్నెలు కూడా సర్దేశాను అనమాట. పని అయిపోతుంది. రేపొద్దున్న కొంచెం త్వరగా లేచి బట్టలన్నీ మడత పెట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడు చాలా పనులు ఉన్నాయండి చేయడానికి, కానీ నిజం చెప్పాలి అని అంటే నాకు అస్సలు ఓపిక లేదు. కానీ ఓపికగానే చేయాలి అని డిసైడ్ అయ్యాను. మళ్ళీ ఇవన్నీ పోస్ట్పోన్ చేస్తూ ఉంటే చాలా రోజులు పోస్ట్పోన్ అవుతూనే ఉంటాయి. ఎస్పెషల్లీ బట్టలు మడత పెట్టేవి, గిన్నెలు సర్దుకునేవి ఇలాంటివి అన్నమాట. అదే కాకుండా ఈరోజు టైం వేస్ట్ ఎక్కడ అయిందంటే, ఎక్కువగా టాప్స్ 2 బాగా లూజ్ అయిపోయినాయి అని చెప్పి మిషన్ మీద వేసానండి. నేను పొద్దున్న ఆ రూమ్ క్లీన్ చేసినప్పుడు మిషన్ మీద ఉన్నాయి కదా, ఎందుకులే వీటికి దుమ్ము పడుతుంది, మళ్ళీ ఇవన్నీ లోపలేం పెడతాంలే అని చెప్పి అవి టాప్స్కి మంచిగా గీసి క్రాసెస్ ఏమన్నా ఉన్నాయా చూసి ఆ తర్వాత స్టిచ్చెస్ వేసాను అనమాట. అక్కడ టైం వేస్ట్ అయ్యింది. ఇంకా అలా 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 అన్నిటి కాడ టైం వేస్ట్ అయ్యింది. ప్లస్ ఇది కొంచెం హెన్నా కూడా చిరాకు తెప్పించింది. అన్నీ కలిసి వచ్చాయి అని అనిపించింది అనమాట. అసలు ఎంత చిరాకు వచ్చిందంటే ఇవాళ అంత చిరాకు వచ్చింది. ఇంకా గిన్నెలు అయితే ఫాస్ట్గా సర్దేస్తున్నానండి. క్యారీ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఎందుకంటే నేను బేసిక్గా నాకు గిన్నెలు సర్దుకోవడం అంటే చాలా ఇష్టము. కాకపోతే కొన్ని వాటికి తడి ఉంటుందన్నమాట. యాక్చువల్గా డిష్ వాషర్ ఏంటి అని అంటే హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది, అలాగే డ్రై కూడా చేసేసి ఇచ్చేస్తుంది అనమాట మనకి.
కానీ నేను మిక్సీ కానీ లేదు అని అంటే కాఫీ మేకర్ ఉంది కదా డికాషన్, అది కానీ మనం బోర్లా పెడతాం కదా, పైన నీళ్ళు హోల్డ్ అయిపోతాయి అన్నమాట. కుక్కర్ హ్యాండిల్ ఉంటుంది కదా అందులోను, టీ గిన్నె హ్యాండిల్కి అందులోను, ఇంకా అందులో నీళ్ళు ఆగిపోతాయి అన్నమాట. ఇంకా అవన్నీ తీసి సెపరేట్గా బయట పెట్టి కొంచెం సేపు ఆ తర్వాత తుడిసి లోపల పెడతాను అనమాట. మళ్ళీ వుడ్ వర్క్ పాడవుతుంది కదా అని చెప్పి. మాతో పాటు చేయించుకున్న వాళ్ళవే కొంతమంది కూడా పాడైనవి, మాది కూడా పాడైందిలేండి మాస్టర్ బెడ్రూమ్లో. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. మాస్టర్ బెడ్రూమ్ ఆఫ్టర్ రెనోవేషన్ అని చెప్పి పెట్టాను, ఎవరైనా చూడలేదు అని అంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే పొద్దున్న లక్ష్మి వచ్చినప్పుడు చికెన్, ఎగ్స్, విమ్ ప్యాకెట్, అలాగే మైదా పిండి తీసుకుని రమ్మన్నా. మైదా పిండి ఎందుకు అని అడిగింది. అడిగితే గింజి పెడతాను బట్టలకి అని చెప్పి అన్నాను అనమాట. అంటే చాలా రోజుల తర్వాత గింజి పెట్టాను ఈరోజు బట్టలకి. అయితే ఎందుకు మైదా పిండి, ఏంటది గింజి పొడి ఉంటుంది అది తెస్తాను అనింది. అదేంటి గింజి పిండి కూడా ఉంటుందా, ఇక్కడ ఉంటుందా, మన ఊర్లో ఉంటుందా అంటే ఎక్కడైనా ఉంటుంది అని చెప్పింది. సరేలే అయితే చూద్దాము అది ఎలా పనిచేస్తుందా అని చెప్పి తెప్పించాను అనమాట. నాకు తెలిసినంతవరకు గంజి పొడి ఇది ఏంటి అని అంటే కార్న్ పౌడర్ ఏమో అనుకుంటున్నాను, ఇదేనా కాదా అనేది తప్పకుండా చెప్పండి. కానీ నాకు డౌట్ ఏంటో తెలుసండి, అసలు ఇది వేడి చేసి పెట్టాలా లేకపోతే నీళ్ళల్లో వేసి పెట్టాలా అని నిజంగా చాలా డౌట్ వచ్చింది. కానీ ఒకసారి ట్రై చేద్దాము. థిక్ కన్సిస్టెన్సీ వచ్చింది అని అంటే వేడి చేసి అది దగ్గరకు అయిన తర్వాత మట్టికే మనము గింజి పెట్టగలుగుతాము అని అయితే ఈరోజు అర్థమైంది. నేను కూడా వంటలు బేసిక్గా చాలా తక్కువ చేస్తానండి. ఏ పిండి ఏంటి అనేది నేను కూడా అంత గమ్ముని ఐడెంటిఫై చేయలేను. పప్పులు అయితే ఓకే, కానీ పిండి నాకు కూడా అర్థం కాదు. మరి ఇది ఏం పిండో నాకు కూడా తెలీదు. గింజి పిండి అనేసి అంటుందన్నమాట లక్ష్మి. ఇదిగో ఇంత థిక్ కన్సిస్టెన్సీలో వచ్చిందండి. స్టార్టింగ్లో అంత ఎక్కువగా లేదు, కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇంత థిక్ కన్సిస్టెన్సీలో వచ్చింది. కాకపోతే మనకి మీగడ త్వరక కడుతుంది కదా, అలా కాకుండా వెంటనే గెంజి పెట్టేసుకుంటే మంచిది అని అనిపించింది. ఆ త్వరక అంతా బట్టలు కంటుకుని చాలా చిరాగ్గా అలా ఉంటుందన్నమాట. బేసిక్గా నేను మా పాత కంపెనీలో ఉన్నప్పుడు ప్రతి బట్టలకి గెంజి పెట్టుకొని ఐరన్ చేయించుకునేదాన్ని. ఇప్పుడు గెంజి పెడతానికి నాకు ఒళ్ళొంగట్లేదు, ఓన్లీ ఐరన్ చేయించుకుంటాను అనమాట. ఇంకా ఇప్పటి నుంచి అన్ని గిన్నెలు గెంజి పెడదామని డిసైడ్ అయ్యాను. గిన్నెలు అంటున్నాను ఏంటి, బట్టలు, అన్ని బట్టలకి గెంజి పెడదామని డిసైడ్ అయ్యాను. ఇంకా ఇక్కడైతే వాటర్ బాటిల్స్ ఖాళీ అయినాయి కదా, ఇంకా వాటర్ బాటిల్స్లో నీళ్లు పడుతున్నాను అనమాట. ఎందుకో తెలీదు ఈరోజు కొంచెం మొక్కలకి పని చేద్దాం అనుకున్నాను మొక్కల దగ్గర, కానీ దానికి కూడా టైం సెట్ అవ్వలేదు. ఇంకా అందుకని చెప్పేసి మొక్కలకి నీళ్లు పోయలేదు పొద్దున్న, మొక్కల దగ్గర పని చేద్దాం కదా అని. ఇంకా ఎలాగా వేస్ట్ పైప్ పెట్టాను కదా బకెట్లో, ఆ నీళ్ళు వస్తే మొక్కలకు పోద్దాము అని చెప్పి పెట్టాను. ఇంకా గింజి కూడా పెట్టాలి కదా, కొన్ని పనులు ఉన్నాయి. వాటర్ బాటిల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా గింజి పెట్టేసి బట్టలకి స్నానం చేయడానికి వెళ్ళాను అనమాట. ఈరోజు ఫేస్ వ్యాక్స్ చేయించుకున్నాను కదా, కొంచెం ఉబ్బినట్టు అయిందనమాట ముఖము. అందుకని చెప్పేసి అలోవెరా జెల్ అయితే రాసుకున్నాను అనమాట. ఏమి క్రీమ్స్ కానీ సీరమ్స్ కానీ అప్లై చేయకుండా ఐస్ క్యూబ్స్ కానీ అలోవెరా జెల్ కానీ పెట్టుకోమని చెప్పిందనమాట ఆవిడ. సో అలాగే అలోవెరా జెల్ అయితే రాసుకున్నాను. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.